హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఎక్స్ట్రా. ఈ వీడియో అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో మామిడికాయ పచ్చడి పెడుతున్నది. ఇవైతే 45 మీడియం సైజ్ మ్యాంగోస్. మ్యాంగో కట్ చేసి కత్తిపీట ఉంటుంది కదా, దాంతో మ్యాంగోస్ కట్ చేసి జీడి తీసి పొర కూడా తీసాము. నెక్స్ట్ తడి లేకుండా క్లాత్తో తుడిచి వాటన్నిటిని ఆరబెట్టాము. కట్ చేసిన ప్రతి మ్యాంగో పీస్కి జీడి తీసాక ఒక వైట్ లేయర్ ఉంటుంది, అదైతే తీసేయాలి. టెంక ఊడిపోయిన మ్యాంగోస్ ఉంటాయి కదా, వాటిని అయితే మేము సపరేట్గా పెట్టాము. అవి పచ్చళ్ళలో వేస్తే ఆ ముక్కలు తొందరగా మెత్తగా అయిపోతాయని వేయలేదు. ఇక్కడ అమ్మమ్మ 1/2 లీటర్ కప్పుతో 2 కప్స్ సాల్ట్, 2 కప్స్ కారం వేసింది. అదే కప్తో 1 కప్ ఆవాల పొడి, ఇంకొక 1 కప్ మెంతి పొడి వేసింది. ఆవాలు 1/2 కేజీ ప్యాకెట్, మెంతులు 1/2 కేజీ ప్యాకెట్ అమ్మమ్మ 2 విడివిడిగా వేయించి పౌడర్ చేసి వేసింది. ఫస్ట్ అయితే వీటన్నిటిని ఒక గిన్నెలో మిక్స్ చేసుకుంది. ఈ పొడులన్నీ ఒక గిన్నెలో వేసుకున్నాం కదా, వాటిని బాగా మిక్స్ చేసుకోవాలి. అప్పుడు మ్యాంగోస్కి పట్టించేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఈ ఆరబెట్టుకున్న మ్యాంగోస్ అన్నీ ఒక పెద్ద బేసిన్లోకి తీసుకోవాలి. ఈ పచ్చడిని ఏ జాడీలో వేస్తామో దాన్ని ముందుగానే కడిగి ఎండలో పెట్టుకోవాలి. తడి లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు ఈ పొడులన్నీ మామిడికాయ ముక్కలకి బాగా పట్టించుకోవాలి. ఈ పచ్చడి పెట్టేటప్పుడు సమ్ముగాడు కూడా ఉంది, అదేం మాట్లాడుతుందో వినేయండి. ఏం చేస్తుంది కాదు, ఇదేం చేస్తాం, ఎందుకు ఇట్లా చేస్తుంది అమ్మమ్మ? ఆగు. మ్యాంగో పచ్చడి కదా, అన్నంలో కలుపుకొని తిన్నాను. ముక్కలైతే నిండేదిగా కలపనా? కలుపు, చేయి మంచి దూడ్చుకో. కదా అది కూడా అయినాయిగా. చూస్తానంటే చూడలే మధ్యలో నూనె దీంతో కలిసిపోద్దాం. ఇది అట్లా అవుతుందిగా, దీంతో 3 పోద్దాం. సమ్ము తిప్పినాక వెళ్ళిపోయేద్దాం. సమ్ము, అమ్మమ్మ పెద్దమ్మ ఏం చేస్తున్నారు? సమ్ముగా, అమ్మమ్మ పెద్దమ్మ ఏం చేస్తున్నారు? అదే దేనికి? పచ్చడి పచ్చడి అంటుంది. కోడి పచ్చడి కాదు, మ్యాంగో పచ్చడి. మ్యాంగో పచ్చడి ఎందుకు సమ్ము? ఇది పాయసం కాదు, ఎల్లిపాయ. ఇది ఎందుకు సమ్ము? మ్యాంగో పచ్చడి ఏం చేద్దాం? వండుకుందాం. ఏం చేస్తావు వండుకున్నాక? తింటావు? ఎట్లా తింటావు చూపి. నువ్వు తినద్దు, నీకు కామైద్ది. చూపి చూడు. అల్లం పేస్ట్, చూడు. ఓ అమ్మా, పాశం ఇందులో కలిపి, పాశం కలిపి తినే ఉన్నా అప్పటి నుంచి. మధ్య స్టోరేజ్ కూడా ఆగిపోవచ్చు, మనం ఏం చేయలేదు. నుంచి బా హాయ్. వావ్, సో బ్యూటిఫుల్. 3 రోజులు చేస్తాం. ఆయిల్ వేయరా అని అడుగు సమ్మ. ఆయిల్ వేయరా? టైం ఎంత వేస్తారు. బాగా కలిసి నేను చేస్తాను. వెనక్కి అడుగుదా.
ఎక్కారు అటు 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 అమ్మగడు కారు సమ్ము ఏం పచ్చడి? కూరగాయ అట్లా నాడపద్దు. మామిడికాయ, మ్యాంగో, మ్యాంగో పచ్చడి. సమ్ము ఇప్పుడు చెప్పి ఏం పచ్చడి? మమ్మీ జోరు చెప్పి కారం పెట్టది. అవునా, మమ్మీ చేసింది పచ్చడి మ్యాంగో. నా మమ్మీ అడ్డగేటిది ఇది నీ మమ్మీ ఎవరు? కాదు. నా మమ్మీ అట్టగగ్గేటది మాంగో, అట్టగగ్గేసి ఉప్పు పెట్టది, కారం పెట్టది, అట్టప్పలెట్ట. పసుపు ఎవరు కలుపుతారు? కొద్దిగా వేద్దాం. తెత్తవమ్మ. పసుపు డబ్బా పైన ఉంది స్టీల్ డబ్బా స్టవ్ దగ్గర. నేను పట్టుకో పట్టుకో పట్టుకో. ఇంకొకటి సరే నువ్వే ఎదుగుని పెట్టిస్తావు మమ్మల్ని పండిస్తాను. అక్క చేతులు పడితే ఏం కాదు, మనసు వద్దు. నేను నైటీలో ఉన్నారా? ఇంకొకటి ఏమంట ఇంకా మూత పెడితే అయిపోయి ఇంకో కదా చాలు. నచ్చలే నాకు పసుపు. వేసి కారం వేసి కారం వేసి మమ్మీ కాదు డాడీ కోడి పిల్లకి పప్పు పట్టేది, బొట్టు పట్టేది. డాడీ బొట్టు వామ్మో, కోడి పిల్లకి డాడీ పసుపు పూస్తుంది. ఇది మ్యాంగో. ఇది చూడు, ఇది చూస్తే మేము డాడీ చెప్పొచ్చు. నువ్వు అక్కడ పోయినాక మమ్మీ చెప్పు. ఏం మాట్లాడుతా? ఇది మ్యాంగో. ఏం పచ్చడి? మ్యాంగో. ఎవరు పెట్టారు? కలిపిస్తుంది. ఏ ఇచ్చాడు ఇది గుద్దుతా కోడి పచ్చడి అంటుంది. చికెన్ గుద్దుతా. ఇట్నే పట్టిస్తుందిగా, సంజయ్ పట్టిస్తుందేమో కదా. బిర్యానీ అప్పుడు చేసింది మమ్మీ. నా బియ్యాన్ని చేసింది. బియ్యాన్ని బర్త్డేకా? కాదు, బర్త్డే కాదమ్మా. నా బర్త్డే రోజు పెన్సిడే వచ్చింది ఇక తినం అక్కకి అబ్బిపోతుంది. చేశారా? నాకు అమ్మ తల్లి తగ్గితే కోడిగా మొక్కు. హ్యాపీ బర్త్డే అత్తది, హ్యాపీ బర్త్డే అంట. తగ్గింది కామమ్మ. హ్యాపీ బర్త్డే. మరి మాకు చెప్పలేదు. ఫోటోస్ తీసారా? బర్త్డే ఫోటోస్ ఎక్కడ చేశారా? అక్కడ నాని వాళ్ళ దగ్గర. స్మెల్ బాగుంది. దీని పోయి జాగ్రత్త నాన్న. కొంచెం వెళ్తున్నాయి కాదు. నిండా పోయి అప్పుడు పావు నిండుదా. నిండా పోయి టీ పావు నిండా వచ్చే పావు ఇంత ఇప్పుడు కారం గంట తెచ్చింది. మా అమ్మ పశు ఏం చేస్తానంటే మరింత పోయి బుద్ధి అట్లా నాకు కూడా దడుతుంది. ముద్దురా మళ్ళీ వేసుకొని తినాలి. చాలు. సాల్ట్ కారం తక్కువైద్దేమో అని మళ్ళీ 1 కప్పు సాల్ట్, 1 కప్పు కారం వేసాము. మొత్తం 3 కప్స్ కారం, 3 కప్స్ సాల్ట్, 1 కప్పు మెంతి పొడి, 1 కప్పు ఆవల పొడి వేసాము. ఇంకా 1 కప్పు ఎల్లిపాయ ముద్ద కూడా వేసాము దంచింది. గుర్తు కొలత కారం ఉంది. ఏనానే అల్లు ఉప్పేది అల్లు ఉప్పు వేసేదాన్ని. ఎండబెట్టి కామైతే 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 రై 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 కామైతే నో 3 కప్స్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడైతే మేము ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాము. ఫ్రీడమ్ డబ్బా, ఆయిల్ డబ్బా కోసేనా? వసేయ్
అమ్ముకు అన్ని తెలిసిన కొద్దిగా ఎత్తాను. పచ్చడి కావాలి. తీస్తాను వీడ తీస్తానా మొక్కుకొని ఇవ్వాలి. ఆడుకున్నా సరిపోతున్నా మొక్కుంటున్నాడే అమ్మ. జాడి అడుగు బాగాన కొంచెం సాల్ట్ వేసి పచ్చని మొత్తం దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. వీలైన వరకు నేనైతే తెచ్చుకెళ్తున్నా. వద్దు నువ్వు వంగకు వస్తే నేను కలుపుకుంటాను. వంగకు ఇంట్లో ఆగదే అసలు. ఇది పెద్ద ముక్కలు. చిట్టి తల్లి పచ్చడి మొత్తం జాడీలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాక బేసన్లో అన్నం వేసి అందరికీ ముద్దలు పెట్టింది అమ్మమ్మ. అట్లా చాలా టేస్టీగా ఉంటుంది కదా. మేమందరం పోటీ పడుతూ అన్నం మొత్తం చూపెట్టు. అంతే అండి, టేస్టీ మ్యాంగో పికిల్ తయారైపోయింది. దీనికి గాలాడకుండా డస్ట్ పడకుండా ఒక క్లాత్ని నీట్గా కట్టుకోవాలి. దానిపైన ఒక పెద్ద మూత పెడితే చాలు. 3 days తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కిందికి మీదికి కలుపుకోవాలి. పైన ఆయిల్ తేలకపోతే మళ్ళీ ఒక కప్పు ఆయిల్ పోయాలి. పచ్చడి పైన ఆయిల్ తేలుతూ ఉండడం వల్ల పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, పాడవకుండా ఉంటుంది. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన